నమస్తే మాస్టర్స్. మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మహాతార్ బాబాకి, అలాగే పత్రిజీ మాస్టర్కి, స్వర్ణమాల అమ్మగారికి, ఈ మహాతార్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్కి, నా కన్న తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకు, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈరోజు మనకి 20వ బ్యాచ్లో 17వ రోజు అండి. థ్యాంక్ యూ. మనము ఈరోజు ప్రాణాయామాతో స్టార్ట్ చేసుకుందాం. అందరూ లెఫ్ట్ హ్యాండ్లో చిన్ముద్ర పెట్టుకొని, రైట్ హ్యాండ్లో విష్ణుముద్ర. ఫస్ట్ చంద్రనాడి ప్రాణాయామాతో స్టార్ట్ చేసుకుందాం. రైట్లో వచ్చేసి ఓన్లీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం. లెఫ్ట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి శ్వాసను తీసుకొని రైట్ నుంచి శ్వాసను వదులుతూ ఉండండి. శ్వాసను తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, అనులోమ విలోమ ప్రాణాయామ చేసుకుందాం. లెఫ్ట్ టు రైట్, రైట్ నుంచి లెఫ్ట్. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ నుంచి శ్వాసను తీసుకోండి. ఓన్లీ లెఫ్ట్ హోల్డ్ చేసిందండి. మళ్ళీ రైట్ నుంచి శ్వాసను వదలండి. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, రైట్ నుంచి బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, మనం ఆన్స్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు
మనకి క్లాక్ వైజ్ చేయండి ఫస్ట్. ఒక 10 టైమ్స్ చేసుకుందాం. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్. ఫింగర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఆర్మ్స్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు తలాన్ని కిందకి శ్వాసం తీసుకున్నప్పుడు కిందకి గదమ ఇక్కడ అనేటట్టు చూసుకోండి. పైకి శ్వాసను వదులుతూ ఉండండి. మళ్ళీ శ్వాసను తీసుకొని శ్వాసను వదులుతూ ఉండండి. Hold. 2 3 4 5 6 7 8 9 10. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, left, right, left, right, left, right, left, right. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రౌండ్ చేసుకున్నాం. రైట్ టు లెఫ్ట్ శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ ఉండండి. మళ్ళీ శ్వాసను తీసుకోండి. మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ వదులుతూ ఉండండి. స్టార్టింగ్ శ్వాసను తీసుకోవాలి, మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు శ్వాసను వదులుతూ ఉండండి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రివర్స్ లెఫ్ట్ టు రైట్ శ్వాసను తీసుకోండి, స్లోగా వదులుతూ ఉండండి. సేమ్ రిపీట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి అప్ డౌన్ తల విప్పకుండా 2 చేతుల చిన్మూత్ర పెట్టుకోండి. అప్
down, up, 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 down. ఓకే మాస్టర్స్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అండి. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. ఓకే. ఇప్పుడు రౌండ్ చేద్దాం. రైట్ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఇప్పుడు రివర్స్ అండి. లెఫ్ట్ టు రైట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే మాస్టర్స్. ఇప్పుడు లెఫ్ట్ అప్ రైట్ డౌన్ ఇంటూ షేప్ లో చేసుకుందాం. లెఫ్ట్ అప్ రైట్ డౌన్ 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 లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఓకే. ఇప్పుడు రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే. రైట్ అప్ లెఫ్ట్ డౌన్ 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 రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే. ఇప్పుడు మీరు రెండు చేతులను రబ్ చేసి ఒకసారి కళ్ళ మీద ఉంటుంది. ఐస్ ఏంటంటే రిలాక్సేషన్ లాగా ఇప్పటిదాకా ఇక్కడ వర్క్ చేస్తున్నాయి అనుకుంటా. అందుకని ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ టైప్. ఓకే. ఓకే మాస్టర్స్. ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం చేసుకున్నాం. ఓంకారాన్ని చేస్తూ ఉన్నాను. మళ్ళీ శ్వాసం తీసుకోండి. 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 ఓకే మాస్టర్స్. ఇప్పుడు సేమ్ షణ్ముఖ ప్రాణాయామం. ఒక కింద ఒక పైన నోటి పెదవుల పైన ఇది కూడా అంతే సేమ్. శ్వాసం తీసుకోండి.
హ్మ్. హ్మ్. ఓకే మాస్టర్స్. అందరూ గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని మనం మెడిటేషన్‌లో కూర్చున్నాం. ఓకే మాస్టర్స్. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని శ్వాసను గమనిస్తూ కింద కూర్చున్న వాళ్ళైతే బెడ్‌షీట్ కానీ, మ్యాట్ కానీ వేసుకొని కూర్చోండి. చైర్‌లో కూర్చున్న వాళ్ళు పాదాలు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకోవటం వల్ల మనం అంతర్ముఖ ప్రయాణం మనలో జరుగుతుందనమాట. కళ్ళు ఓపెన్‌గా ఉంటే ఏంటి బాహ్య ప్రపంచాన్ని చూస్తాం. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో అప్పుడు మనలో ఏం జరుగుతుందో ఏంటి, మన కళ్ళు, నుదురు భాగం, కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మనకి కనిపిస్తాయి. అలా ప్రతి ఒక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని చూసుకుంటూ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఓకే మాస్టర్స్. ఒక 10 మినిట్స్ మనం శూన్య ధ్యానం చేసి తర్వాత మ్యూజిక్ పెట్టుకుందాం.
మాస్టర్స్ ఎవరు కళ్ళు తెరవద్దండి. సహస్థితిలోకి వద్దాం. లాస్ట్ 1 మినిట్. లాస్ట్ 30 సెకండ్స్. 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 0. మీ 2 చేతులను విడదీస్తూ మీ 2 కళ్ళపై పెట్టుకోండి. 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. ఓకే మాస్టర్స్, చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి. మనకింత మంచి జ్ఞానానికి, అలాగే ధ్యానానికి సహకరిస్తున్నటువంటి మహోదర్ ఫౌండేషన్‌కి, అలాగే మన ధ్యానాన్ని సహకరించినటువంటి మన శరీరానికి, పంచభూతాలకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. సుబ్రహ్మణ్యుడికి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ మంచినీళ్ళు తీసుకోండి. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా సుమ మేడం తన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కు, అమ్మ స్వర్ణమలకు, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో భాగంగా ఏంటంటే, ఒత్తిడి అంటే ఏంటి, మన శరీరంపై ఒత్తిడి ప్రభావం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. మామూలుగా దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక రియల్ స్టోరీ అనేది తెలుసుకుందాం అనమాట. అంటే దీన్ని కనుక మనము తెలుసుకుంటే అసలు ఒత్తిడి ప్రభావం మన జీవితంలో ఎలా ఉంటుందనేది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీలో అతని పేరు ఏంటంటే ఆర్థర్ రాబర్ట్ ఆసే. ఆర్థర్ రాబర్ట్ ఆసే అనమాట. అయితే ఇతను 1943 నుంచి మనకు 1993 వరకు ఆయన జీవించడం అనేది జరిగిందనమాట. ఇతను ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. అంటే ఎలాగంటే ఈయన రీచామండ్ వర్జీనియా అమెరికా నుంచి అనమాట ఈయన. అయితే ఈయన టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ అంటే హైయెస్ట్ స్థాయిలో ఈయన 3 సార్లు అనేది గెలిచిండనమాట. వరుసగా 33 సింగిల్స్ కూడా గెలుచుకుంటాడనమాట. 18 అలాగే డబుల్ టైటిల్స్ కూడా ఈయన గెలుచుకుంటాడనమాట. టాప్ 3 టెన్నిస్ ప్లేయర్స్లో ఇతను ఒకడనమాట. ఈయన చనిపోయేటప్పటికి ఈయన వయసు ఎంత ఉంటుందంటే 49 సంవత్సరాలు అనేవి ఉంటాయన్నమాట. అంటే ఈయన ఎందుకు చనిపోతాడంటే తీవ్రమైన క్యాన్సర్తో పోరాడి చనిపోతాడనమాట. అంటే అలా క్యాన్సర్తో పోరాడుతున్నప్పుడు అతనికి ఎన్నో రకాల లెటర్స్ ఫ్యాన్స్ అనే వాళ్ళు రాయడం జరుగుతుందనమాట. అంటే ఎన్ని వచ్చినా కూడా ఏ లెటర్కి ఈయన రిప్లై ఇవ్వడనమాట. కాకపోతే ఒక్క లెటర్కి మాత్రం రిప్లై ఇస్తాడు. ఎందుకు రాస్తారంటే అసలు మీకు క్యాన్సర్ అనేది ఎందుకు వచ్చింది అని ఆ లెటర్లో వీళ్ళు అడుగుతారనమాట. అయితే అప్పుడు అంటే ఇంత భయానిక ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని అడుగుతారనమాట. అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు టెన్నిస్ నేర్చుకోవడానికి ఆయన చెప్తూ ఉంటాడు. అంటే ఆ లెటర్లో సమాధానం ఇస్తూ ఉంటాడు అనమాట. ప్రపంచంలో 50 మిలియన్ల పిల్లలు ఈ యొక్క టెన్నిస్ నేర్చుకోవడం మొదలు పెడతారు. దాంట్లో 1 మిలియన్ పిల్లలు ఈ టెన్నిస్ని రియల్గా ఆడడం అనేది మొదలు పెడతారనమాట. పోతూ 500,000 పిల్లలు మాత్రము ప్రొఫెషనల్గా టెన్నిస్ని ఆడడం మొదలు పెడతారు. దాంట్లో 50 మంది సర్క్యూట్ అనే స్థాయికి అనేది అని చెప్తాడు. అలాగే 5,000 మంది మాత్రం
గ్రాండ్ స్లామ్ ఇందాక చెప్పుకున్నాం కదా, గ్రాండ్ స్లామ్ లెవెల్కి అనేది వస్తారనమాట. 50 మంది 50 మంది మాత్రము వింబుల్డన్ స్టేజ్కి వస్తారనమాట. నలుగురు మాత్రము సెమీఫైనల్, అంటే సెమీఫైనల్ స్టేజ్కి వస్తారనమాట. ఇద్దరు మాత్రం ఫైనల్ స్టేజ్కి వస్తారు. అందులో ఒకరు మాత్రమే ఛాంపియన్షిప్ తీసుకుంటారు. అది మనకందరికి తెలుసు కదా. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఆ వింబుల్డన్ కప్ను నా చేతులతో నేను ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పుడు అప్పుడు మాత్రం నేను దేవుణ్ణి అడగలేదు, దేవుడా ఎందుకు అంటే ఇన్ని సార్లు నన్నే సెలెక్ట్ చేసుకున్నావు ఈ వింబుల్డన్ కప్ని తీసుకోవడానికని నేను మాత్రం దేవుణ్ణి అడగలేదు. దానికి నేను అంటే దానికి ఎప్పుడు ఆయన అడగలేదు కదా. ఇప్పుడు ఎలా నేను అడగాలి, నాకే ఎందుకు ఈ రోగం వచ్చిందని నేను ఎందుకు అడగాలి, ఇది నా యొక్క రిప్లై మీకు అని ఆ లెటర్లో ఇస్తాడనమాట. మనం కూడా మన జీవితంలో ఎన్నో సాధించాలని సాధించే వరకు మనము ఎన్నెన్నో పరుగులు తీస్తూ ఉంటాం కదా, ముందుకు వెళ్తూనే ఉంటాం మన జీవితంలో. అట్లా అంటే వింబుల్డన్ కప్ని 3 సార్లు గెలుచుకొని వరల్డ్ ఛాంపియన్ అయిన వ్యక్తి కూడా మన జీవితాన్ని మనము అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా పట్టించుకోము అని చెప్తున్నాడు అనమాట. సక్సెస్ అని, విజయం అని దాని వైపే మనము పరుగులు తీస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా ఆ ఒత్తిడిలో మనము మన జీవితాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. మన జీవితం ఆరోగ్యంగా అంటే మన జీవితంలో ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా ఉంచుకోవాలి, ఏం చేయాలి, మన అనారోగ్యానికి అసలు కారణం ఏంటి, మనమా ఇంకొకరా అనేది మనము ఊహించము అనేది చెప్తున్నాడు అనమాట. అంటే ఏదో అంటే మనకు తోచినట్టు మనం అనుకుంటాం కదా. మన ఆరోగ్యానికి ఇప్పుడు దేవుడే ఇలా చేశాడు అనేది అనుకుంటుంటాము. ఇంకోటి ఏంటంటే ఇంకా వేరే వేరే కారణం ఏదైనా ఉంది అని అనుకుంటాము. కానీ మళ్ళీ అప్పుడు కూడా ఏమనుకుంటామంటే, నాకు సరైన ఆరోగ్యం అనేది దేవుడే ఇవ్వలేదు, అలాగే దేవుడి మీద ఆపాదన వేయడము, ఇంకో వాటి మీద వేయడము, ఇలాంటివే చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం కదా. అంటే మన ఆరోగ్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళని బ్లేమ్ అనేది చెయ్యొద్దు. అంటే మన ఆరోగ్యము పాడవడానికి కూడా కారణం మనమే కదా. అంటే మన ఆరోగ్యాన్ని మనము చూసుకోవాలంటే ఎటువంటి ఆహారం తింటున్నాము, మనము అంటే మామూలుగా సమగ్ర జీవన శైలిలో కూడా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా. అవన్నీ కూడా ఇంతవరకు తెలుసుకున్నాయి. మనం పోషకాహారం తినాలి అని తెలుసుకుంటున్నాము, అది పాటిస్తున్నామా లేదా అనేది. అంటే మనం ఎక్కువ దేనిపైన కూడా ఎక్కువ ఒత్తిడి అనేది పెట్టుకోకుండా, ఎక్కువ స్ట్రెస్ ఉండకుండా, లైఫ్లో ఎక్కువ ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ మనం సాత్విక ఆహారం అంటే అట్లని మామూలుగా శాకాహారము మాంసాహారం కాకుండా సాత్విక ఆహారం అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అలా చేస్తే మన ఆరోగ్యం మనము కాపాడుకోవచ్చు తప్ప ఇంకొక వేరే మార్గం అనేది లేనే లేదు, కానే కాదని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇలా ఒత్తిడికరమైన జీవితాన్ని మనము ఇలాగే గడుపుకుంటూ పోతే గనక మన జీవితం కూడా ఇలా అస్తవ్యస్తం అవుతుందన్నమాట. అంటే ఈ యొక్క కథ సందేశం అనేది మనకు ఈయన ఇలా ఇచ్చారనమాట. అంటే మన ఆరోగ్యానికి మనమే కారణము, మనం దాన్ని కాపాడుకోవాలనేది ఇచ్చాడనమాట. ఇప్పుడు ఒత్తిడి అంటే ఏంటి అనేది, ఏ అవయవాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది మనం స్టోరీ తెలుసుకున్నాం కదా. అంటే మన మైండ్లో ఏదైనా ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ అంటే అదే రిపీట్ అవుతుంది అనుకోండి, రిపీట్ అయితే దాన్నే ఒత్తిడి అంటాం అనమాట. మన మైండ్లో అంటే ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ అదే రిపీట్ అయితే అంటే ఇప్పుడు మన బాడీ కానీ మైండ్ కానీ ఏదైనా కానీ అంటే మన బాడీ న్యాచురల్ బిహేవియర్ ఏంటంటే ఏదైనా మన ముందుకు వస్తే దాన్ని ఎదుర్కోవడము. మైండ్ కూడా అంతే అనమాట. ఏదైనా ఒక విషయం వస్తే పదే పదే ఇబ్బంది పెడుతుంటే మన మైండ్ కూడా దానికి రెస్పాన్స్ ఇస్తుంటుంది. బాడీ కానీ మైండ్ కానీ ఏదైనా ఒక విషయం ఒత్తిడి ప్రభావం చూపిస్తుందంటే దాన్ని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నమే అదే స్ట్రెస్ అంటే అనమాట. ఇప్పుడు అర్థమైందా? అంటే బాడీ కానీ ఎదుర్కోవడానికి, అలాగే మన మనసు కానీ ఇప్పుడు ఒక విషయం వస్తే దాన్నే పదే పదే అదే ఆలోచిస్తూ అదే రిపీట్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనము స్ట్రెస్ అనుకుంటాం అనమాట. అంటే అది ఒక రియాక్షన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు బాడీ కానీ రియాక్షన్ అనేది చూపిస్తుంది, అలాగే మైండ్ కానీ రియాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఇలా
మైండ్‌లో జరిగే ఇప్పుడు బాడీ కంటే గూడా మైండ్‌లో జరిగే ఒత్తిడి ఎలా ఉంటుందంటే, ఎక్కువ ప్రభావం చూపిస్తుందనమాట. ఇప్పుడు బాడీ ముందుకు ఒక విషయం వచ్చిందనుకోండి, ఎదురొచ్చిందనుకోండి. ఆహ్, అంటే అంతో ఇంతో కొంచెం మనం తప్పించుకోవచ్చు బాడీ ముందుకొచ్చిన ఒత్తిడిని. కానీ డైరెక్ట్‌గా మనం ఫేస్ చేయలేమనుకోండి. దాని నుంచి మనం తప్పించుకుంటాం. అదే మరి మైండ్‌లో జరిగే ఒత్తిడి ఏం చేస్తుందంటే, మన దేహంలో మామూలుగా చూడండి 2 రకాల హార్మోన్‌లనేవి ఉత్పత్తి అవుతాయన్నమాట. ఈ స్ట్రెస్, ఈ ఒత్తిడి వచ్చినప్పుడు. అవేంటంటే అడ్రినలు, కార్టిసాల్ ఈ 2 రకాలు మన దేహంలో ఉత్పత్తి అవుతాయన్నమాట. అంటే ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏదైనా మనకు భయం గూడా భయమవుతుంది గదా! భయమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు, అలా తీవ్రమైనటువంటి దుఃఖం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు, ఇలాంటి ఒత్తిడికి సంబంధించిన విషయాలు మనల్ని బాధిస్తుంటే, అలాంటి సమయంలో మన దేహంలో మన దేహము ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ హార్మోన్‌లనేవి మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. మన బ్రెయిన్‌లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ 2 హార్మోన్‌లు. ఒకటేంటంటే అదే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! కార్టిసాల్ ఇంకోటి 2 అడ్రినల్ అన్నమాట. అంటే ఇప్పుడు బ్రెయిన్ నుంచి ఇవి బయలుదేరి ఈ 2 హార్మోన్‌లు ఫస్ట్ గుండెకి వెళ్తాయన్నమాట. గుండెకి వెళ్ళి ఇప్పుడు వేగాన్ని పెంచు. అంటే నీ దేహానికి ఏదో ఇబ్బంది అవుతుంది. లేదు నీ మనసులో ఇబ్బంది అవుతుంది కాబట్టి, నువ్వు నీ గుండె వేగాన్ని అంటే రక్త ప్రసరణని పెంచు అని చెప్తూ ఉందనమాట. ఈ హార్మోన్. అంటే ఈ హార్మోన్స్ కూడా మనకు కావాలనమాట. ఇవి రాకపోతే గూడా మన దేహం అనేది ఇప్పుడు ఈ వచ్చే ఒత్తిడి నుంచి మనం తట్టుకోలేమనమాట. అందుకే ఈ హార్మోన్ ఉత్పత్తి కావడం మనకు మంచిదే. చెడ్డదేం కాదు. అంటే మనసులో ఎక్కడో తొందరవుతుందనే విషయాన్ని అదే చేరుస్తుందనమాట గుండెకు. రక్త ప్రసరణని పెంచాలనే సిగ్నల్ గూడా ఇదే చేస్తుందనమాట. కొంతసేపటి తర్వాత అదనేది ఆగిపోతుంది. మనకు ఒత్తిడి అనేది ఆగిపోతుంది గదా! ఇప్పుడు భయమైందనుకోండి కంటిన్యూ‌గా భయమవుతూ ఉంటది గదా! దాని నుంచి మనం బయటకొచ్చినప్పుడు వెళ్ళిపోతుంది గదా! అలాగనమాట. అంటే హ్మ్. ఇప్పుడు అదే మనసులో వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం జేస్తుంటాం గంటల తరబడి, రోజుల తరబడి అలా అంటే అది వెంటనే వెళ్ళిపోతుంది గానీ, మనమే ఏం జేస్తూ ఉంటామంటే అది రిపీట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ వచ్చింది, ఒక విషయము. దాన్ని ఇంకా ఎందుకు వదిలిపెడతాం అదే మనసులో అయితే ఇగ ఇంట్లో కూర్చొని అదే ఆలోచిస్తూ ఉంటాం గదా! అలా చేసేసరికి ఆ హార్మోన్ తగ్గే ఛాన్స్ అనేది లేనే లేదనమాట. దీని నుంచి వచ్చే పరిణామాలు గూడా అస్తవ్యస్తంగా ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అంటే బీపీ పెరుగుతుందనమాట. నిదానంగా నిదానంగా ఏం చేస్తుందంటే హృదయ తొందరకు దారి తీస్తుంది. అంటే హార్ట్ స్పీడ్‌గా కొట్టుకోవడానికి. ఆకలి గూడా కాదనమాట. చర్మ సమస్యలు, అలాగే జీర్ణ సంబంధమైన వ్యాధులొస్తాయి. అసిడిటీ, గ్యాస్ట్రిక్ వేరే వేరే అవయవాల మీద గూడా ప్రభావం అనేది చూపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనము రాత్రి పూట ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము రాత్రి పూట నడుస్తున్నామనుకోండి. ఇప్పుడొక తాడే కనిపించింది. దాన్ని జూసి మనం ఏమనుకుంటాము? పామనుకుంటాం. పామనుకోని వెంటనే ఏమవుతుంది మనకు? వెంటనే భయమొస్తుంది గదా! అలా భయమొచ్చినప్పుడు అంటే సడెన్‌గా భయమేస్తుంది గదా! అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? అది పామేమో అనుకోని మనం పరిగెత్తుతూ ఉంటాం గదా! ఇట్లా పరిగెత్తినప్పుడు ఏంటంటే, మనకు ఈ తోడ్పడే హార్మోన్ ఏంటంటే అదే కార్టిసాల్ అనమాట. అంటే బ్రెయిన్ సడెన్‌గా వెంటనే ఉత్పత్తి చేస్తుంది స్పాట్‌లో. మన హృదయానికి ఏం చెప్తుందంటే రక్తాన్ని కాళ్ళ వైపు ప్రసరణ పెంచు అనేది చెప్తూ ఉందనమాట. అప్పుడు మనము అక్కడ అక్కడ శక్తి ఎక్కువ పెరుగుతుంది గదా! మనం స్పీడ్‌గా అనేది మనము పరిగెత్తుతూ ఉంటామనమాట. అంటే అక్కడ చాలా వేగంగా మనము పరిగెత్తి అక్కడి నుంచి మనము పారిపోతామనమాట. అలాగే ఇప్పుడు చూడండి ఒక పులి వచ్చిందనుకోండి. అక్కడ గూడా ఏంటి మనము చేస్తే దానికి ఎదురు తిరగాలి. ఫైట్ అయినా జేయాలి. లేదంటే పారిపోవాలి. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారనమాట. అంటే ఎదిరించడమా, పారిపోవడమా 2. ఈ రెండింటికి గూడా కార్టిసాల్ మనకు ఆర్డినల్ స్ట్రెస్ హార్మోన్‌లనేవి ఉత్పత్తి అనేది అవుతుందనమాట. అవ్వడమే కాకుండా అయితే ఇప్పుడు క్రూర జంతువు మన వెంట ఇప్పుడు అడవిలో పడింది గదా! భయంతో పరిగెత్తి ఏమవుతాం మనము పక్కకు వెళ్ళిపోతాము. సరే దాని నుంచి తప్పించుకొని బయటపడతాము. అక్కడ ఏమవుతుంది మనము తప్పించుకొని బయటపడగానే ఇప్పుడు మనకి ఒత్తిడి అనేది, స్ట్రెస్ అనేది ఆగిపోతుంది. కానీ ఇప్పుడు అదే మనకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. అంటే ఒక సిట్యుయేషన్ వచ్చింది. దాన్ని మాత్రం ఏం చేస్తుంటాము రిపీట్‌గా చేస్తూనే ఉంటాము. అంటే అది ఎప్పటికి గూడా ఆగిపోదనమాట. అంటే ఎప్పుడు ఈ హార్మోన్స్ అనేవి కంట్రోల్ కాకుండా ఈ హార్మోన్స్ అనేవి అలా జరుగుతూనే ఉంటాయి. అంటే గుండె ఇప్పుడు వేగమైన రక్త ప్రసరణ అన్నీ గూడా ఇంకా ఆ తీవ్రతరం జరుగుతూనే ఉంటాయన్నమాట.
అలా. అంటే మన మనసుకు నచ్చని వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మన మనసుకు నచ్చని వాళ్ళు భార్య గాని, భర్త గాని, అదే రిలేటివ్స్ గాని ఎవ్వరైనా గూడా బయటి వాళ్ళు గూడా వాళ్ళని చూసినప్పుడు గూడా వాళ్ళని చూసినప్పుడు అదే ఇప్పుడు ఒకసారి జరిగిన ఘర్షణ అనేది అది జరుగుతుంది అంటే మామూలుగా రిపీట్‌గా వాళ్ళకి జరుగుతూ ఉండొచ్చు. జరగకపోయినా వాళ్ళని గుర్తొచ్చినప్పుడు అదే ఆలోచనని చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మాత్రం ఒత్తిడి అనేది కంటిన్యూగా పెరిగి, పెరిగి ఇప్పుడు ఈ ఈ కార్టిసాల్ అనేది కంటిన్యూగా ఉంటుంది గాబట్టి, మనకు రకరకాల వ్యాధులు గూడా వస్తాయన్నమాట. సాధ్యమైనంత వరకు ఈ రిలేషన్‌షిప్స్ ఏంటంటే, మంచిగా మెయింటైన్ చేసుకుంటే, ఇటువంటి ఇబ్బంది నుంచి మనము బయటపడొచ్చనమాట. ఏంటి ధ్యానం చేస్తూ, అలాగే సత్సంగాలు వింటూ ఆహ్, ఇలా చేస్తే గనక మెల్లిమెల్లిగా మనం వాటి నుంచి అనేవి బయటపడొచ్చనమాట. ఇప్పుడు ఇంట్లో ఆ విధమైన వాతావరణము ఉంటే డాక్టర్ దగ్గరికి పోయినా, ఇంకొక వాళ్ళ దగ్గరికి పోయినా ఎవ్వరు గూడా ఏమీ చేయలేరనమాట. కాబట్టి దీనికి ఎటువంటి పరిష్కారం అనేది లేదు. మామూలుగా. ఇప్పుడు మనం ధ్యానము, సజ్జన సాంగత్యము, ఎవరైతే మంచి వ్యక్తులతో మాట్లాడడము, ఇలాంటివి చేసినప్పుడు వాటి నుంచి మనము బయటపడొచ్చనమాట. ఇప్పుడు ఒత్తిడి మన దేహం పైన ఎటువంటి ప్రభావం చూపుతుందో మనము తెలుసుకుందాం అనమాట. అంటే భౌతిక లక్షణాలు ఏ ఏ రకంగా కనబడతాయనేది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడ నొప్పులొస్తాయి శరీరంలో. తల తిరగడము, అలాగే ఏంటంటే ఇంకా చెస్ట్ పెయిన్. అంటే ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనకు అది హార్ట్ పెయిన్ అనుకుంటా చూడండి. చెస్ట్ పెయిన్, గ్యాస్ ఎక్కువైతుంది. జీర్ణ సమస్యలు వస్తాయన్నమాట. అలాగే హార్ట్ కూడా చాలా స్పీడ్‌గా కొట్టుకుంటుందన్నమాట. ఇవన్నీ గూడా మనకు ఫిజికల్ సింప్టమ్స్ అన్నమాట. అలాగే ఇంకా సెక్స్ ఫీలింగ్స్ గూడా తగ్గిపోతాయన్నమాట. పదే పదే జలుబు గూడా వస్తుంది. దీని దీనికి కారణం గూడా ఒత్తిడే అన్నమాట. అంటే మూడు మూడ్ గూడా ఎప్పుడంటే అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందనమాట. ఒకే మూడీనెస్ అంటారనమాట. ఇప్పుడున్న ఇప్పుడున్నట్టే మళ్ళీ ఉండరు కాసేపటికి మారిపోతూ ఉంటారనమాట. అలాగే షార్ట్ టెంపర్ గూడా ఎక్కువగా ఉంటుందనమాట వీళ్ళలో. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గూడా రిలాక్స్ అనేది కాలేరనమాట. అంటే ఒక్కసారేమో సంతోషపడతారు. లేదంటే పూర్తిగా డౌన్ అయిపోతారు. అంటే ఎక్కువ ఎక్సైట్ అయితారు. లేదంటేనేమో ఎక్కువ మొత్తం డౌన్ అయిపోతారనమాట. అలా. మళ్ళా వీళ్ళకెక్కువ లోన్లీనెస్ ఉంటుంది. వీళ్ళకెవ్వరితో కలవడం గూడా ఇష్టం ఉండదనమాట. కొంచెం ఒంటరిగా ఉండాలి. ఎప్పుడు ఆహ్, వా ఒంటరిగా టైమ్ స్పెండ్ జేయాలనే అనుకుంటారనమాట. అలాగే ఆహ్, అన్‌హ్యాపీనెస్ గూడా ఉంటుందనమాట. ఎక్కువ హ్యాపీగా ఉండరనమాట. ఇవన్నీ గూడా సింప్టమ్సే. ఇప్పుడు బ్రెయిన్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ గూడా వస్తాయనమాట. అంటే మతిమరుపు ఎక్కువ ఏది గూడా గుర్తుండదనమాట. దేని మీద ఏకాగ్రత అనేది గూడా ఉండదనమాట. జడ్జిమెంట్ గూడా చేయలేరు. అంటే తొందరగా ఏది గూడా వీళ్ళు ఇలా అన్నారు, ఇలా చేశారు అని మనము వెంటనే మనకు గుర్తొస్తుంది గదా! అలా గూడా ఏం చేయలేరనమాట. ఇంకా ఏది గూడా నిర్ణయం అనేది తొందరగా తీసుకోలేరు. ఇది తప్పా? రైటా? అనేది గూడా వీళ్ళు ఏం చేయలేరనమాట. ఎక్కువ అందరిలో గూడా ఎక్కువ నెగెటివే చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అందులో పాజిటివ్ కోణం ఉండొచ్చు. అవి గూడా ఏం చూడరు. ఎక్కువ నెగెటివ్‌గానే చూస్తుంటారనమాట. వీళ్ళు ఎక్కువ బాధలో ఉంటారు. ఆ విధంగా జరుగుతుంది. వీళ్ళ బిహేవియరు. మళ్ళా బిహేవియర్ సింప్టమ్స్ చూసుకున్నట్టయితే నడవడికలో కూడా ఎలా తేడాలొస్తాయో మనము చూసుకుందామనమాట. ఎక్కువ తింటారు, లేకుంటే తక్కువ తింటారనమాట. ఎక్కువ నిద్రపోతారు, లేకుంటే చాలా తక్కువగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకే హ్మ్. వేరే వేరే వాళ్ళు దూరంగా అంటే వాళ్ళే వేరే వాళ్ళకి దూరంగా వెళ్లి ఇందాక చెప్పుకున్నాం గదా! ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారనమాట. ప్రతి విషయాన్ని గూడా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. అదే బద్ధకంగా అలా. చేద్దాంలే అనుకుంటారనమాట. ఇంట్లోవి మనకు సంబంధించినవి కూడా. ఎక్కువ వాయిదా వేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్ గూడా తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ నెగెటివ్ హాబిట్స్ గోర్లు కూడా కొరుక్కుంటూ ఉంటారనమాట. అలాగే ఇది ఇవన్నీ కూడా ఒత్తిడి యొక్క ప్రభావం దేహంలో ఇన్ని విషయాల మీద ఉంటున్నాయి అనేది మనము తెలుసుకొని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలంటే మనము నిరంతరం ధ్యానము, అలాగే మానసిక ఆందోళన తగ్గించుకొని మన జీవితంలో మనం మంచి నడవడిక, అలాగే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము
మన వృత్తిలో ఇప్పుడు ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో దాంట్లో క్రమశిక్షణతో ఉంటూ మనం చేయవలసిన కృషి, హార్డ్ వర్క్ కూడా చేస్తూ అలా ప్లాన్ చేసుకొని మనము ఈ ఒత్తిడి నుంచి బయటపడొచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే ధన్యవాదాలు. మేడం, చాలా చక్కగా ఒత్తిడి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, పాయింట్ టు పాయింట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మేడంకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకో టాపిక్ తోటి మనకి క్రాంతి సార్ వస్తారా? రాఘవయ్య సార్ ఎవరైనా అన్మిట్ చేసుకో. క్రాంతి సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. ఆల్రెడీ మనకి సారు ఎన్నో సమగ్ర జీవన శైలిలో ఎన్నోసార్లు మనకి టాపిక్ గురించి చెప్పడం జరిగింది. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. నమస్తే సార్. మాస్టర్స్ అందరికి శుభోదయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా యొక్క కణతండ్రులకి ఆత్మ ప్రణామాలు. అలాగే మహాతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ మాస్టర్ గారికి, ఈ క్లాసుకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి పారిజాత మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు క్లాసులో మనము ఊబకాయము అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవాలి, మనకి దానికి ఉన్న ఏమన్నా ఇంటి చిట్కాలు దీని గురించి తెలుసుకుందాము. ఈ ఊబకాయము లేదా బరువు పెరగడం అనేది ఎక్కువ మంది బాధపడుతున్న ఒక సమస్య. సో ఇది ఎందుకు వస్తుందో ముందుగా మనము తెలుసుకుందాము. మొదటి కారణం ఏంటంటే మన యొక్క ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం. ఇప్పుడు ఉన్న ఈ యొక్క ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరము ఎక్కువ మంది అధిక క్యాలరీలు ఉన్న ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం కానీ, ఎక్కువగా తీపి పదార్థాలు తినడం కానీ, ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ డ్రింక్స్ అనమాట, అంటే మనము ఇది తాగుతాం కదా బయట కూల్ డ్రింక్స్ లాంటివి, అవి తీసుకోవడం వల్ల కానీ, సమయానికి ఆహారాన్ని తినకపోవడం వల్ల కానీ, లేదా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల, ఇలాంటి చెడు ఆహారపు అలవాట్లు ఒక కారణం అనమాట. ఈ కారణం వల్ల ఊబకాయం అనేది లేదా బరువు పెరగడం అనేది జరుగుతుంది. మరొకటి ఏంటంటే సరైన వ్యాయామం చేయకపోవడం అనమాట. అంటే శారీరక శ్రమ లేకపోవడము, లేదా ఒకే దగ్గర కూర్చొని ఎక్కువసేపు పనిచేస్తూ ఉండడము, ఇలాంటి వ్యాయామం లేని వల్ల కూడా ఈ యొక్క ఊబకాయం అనేది త్వరగా వస్తుంది అనమాట. మరొకటి ఏంటంటే జెనెటిక్ కారణాలు, అంటే వంశపారంపర్యంగా ఈ వంశపారంపర్య సమస్యల వల్ల కూడా మన కుటుంబంలో ఎవరికన్నా ఊబకాయం ఉంటే మనకి కూడా అది వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. మరొకటి మనకి జీర్ణక్రియ అనేది సరిగా జరగకపోవడము, అది సరిగా జరగకపోవడం వల్ల ఈ మోషన్ అనేది ఫ్రీగా లేకపోవడము, ఇది కూడా మరొక కారణం అనమాట ఊబకాయం రావడానికి. పగటి నిద్ర కూడా చాలా చెడ్డదనమాట. పగటి నిద్ర అనేది ఎటువంటి పరిస్థితులు కూడా పోకూడదు. ఒకవేళ అత్యవసరం అయితే ఒక 20 నిమిషాలు మాత్రము అలా చిన్న కునుకు తీయచ్చు, అంతేగాని పగటి నిద్రకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మరొకటి ఏంటంటే హార్మోన్ల అసమతుల్యత, అంటే థైరాయిడ్ కానీ, పిసిఓడి కానీ, మెటాబాలిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉండడం వల్ల కూడా మనము త్వరగా బరువు పెరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. మరొకటి ఇప్పుడు సుమా మేడం గారు చెప్పినట్టు ఈ ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల కానీ, అది మానసిక ఒత్తిడి వల్ల కానీ, మన భావోద్వేగాల్ని అదుపులో చేసుకోలేకపోవడం కానీ, ఒంటరితనంతో ఎక్కువగా బాధపడటం వల్ల కానీ కూడా మనకి ఈ ఊబకాయం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే ఔషధాలు, అంటే మనకి ఏదన్నా మన శరీరంలో జబ్బు ఉన్నప్పుడు దానికి మనము కొన్ని రకాల మందులు తీసుకుంటాం వల్ల కదా, ఆ మందుల వల్ల కూడా ఈ యొక్క ఊబకాయం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనకి రకరకాల కారణాలు అనమాట. ఇప్పుడు చెప్పుకున్న ఈ కారణాల్లో ఏ ఒక్క కారణం వల్ల కూడా మనకి ఊబకాయం వచ్చే అవకాశము ఎక్కువ ఉంటుంది. మరి దీన్ని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాము. దీని నివారణకి కూడా రకరకాల మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అనమాట. ముందుగా మనం చెప్పుకున్నట్టు చెడు ఆహారం తీసుకుంటే
అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కానీ ఊబకాయం వస్తుంది కదా. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాము. మనం ఎప్పుడైనా సరే ఆహారాన్ని తీసుకునేటప్పుడు తక్కువ క్యాలరీలు, తక్కువ కొవ్వు ఉండాలన్నమాట. అలాంటి ఆహారాన్ని ఎంచుకొని దాన్ని మన యొక్క ఆహారంలోని భాగంగా తీసుకోవాలి. మరొకటి, ఎక్కువగా మనము కూరగాయలు, పండ్లు లేదంటే ఈ సిరిధాన్యాలు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఊబకాయాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. మరొకటి, ఈ పీచు పదార్థం అనేది ఎక్కువగా తినడం వల్ల మనకి పొట్ట బాగా నిండినటువంటి ఆ అనుభూతి కలిగి మనము పదే పదే తినకుండా ఉంటాము కదా. దానివల్ల కూడా మనము ఈ యొక్క ఊబకాయాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఇంకొకటి, పూర్తిగా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, చక్కెర పదార్థాలు కానీ, ఈ యొక్క కార్బోహైడ్రేట్ డ్రింక్స్ కానీ కంప్లీట్ గా వాటిని అవాయిడ్ చేయాలి. అతి ముఖ్యమైనది ఏంటంటే నాన్ వెజ్, మాంసాహారానికి అస్సలు జోలికి కూడా పోకూడదు. మాంసాహారాన్ని కంప్లీట్ గా మనము అవాయిడ్ చేయాలన్నమాట. మరి ఒకటి, వ్యాయామం అనేది. వ్యాయామం అంటే కనీసం రోజులో కనీసము మనము ఒక 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయొచ్చు అనమాట. మనకి వీలైనట్లయితే సైకిల్ తొక్కడము, లేదా యోగా చేసుకోవడం. మనం వాళ్ళందరం యోగా చేస్తున్నాం ఇక్కడ. యోగా చేసుకోవడము, లేదా ధ్యానం చేసుకోవడము, స్విమ్మింగ్ వంటివి చేసుకోవాలి. మన వయసుని బట్టి ఈ యొక్క వ్యాయామం చేసుకోవాలన్నమాట. లేదా చిన్న చిన్న గార్డెన్ పనులు చేసుకున్నా కానీ మనకి అది కూడా ఒక రకమైన వ్యాయామం సమానం అనమాట. మరొకటి, సమయానికి సరిగా నిద్రపోవాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు పగటిపూట నిద్ర కాకుండా రాత్రిపూట నిద్ర, సమయానికి నిద్రపోవడము. మరొక ముఖ్యమైన అంశము, ఎక్కువ నీరు తాగుతూ ఉన్నారన్నమాట. అందరూ ఏం చేస్తారంటే ఓన్లీ రోజులో ఒక 3-4 సార్లు, అది కూడా ఎప్పుడంటే కరెక్ట్ గా భోజనం చేసేప్పుడు, ఉదయం టిఫిన్ తినేటప్పుడు ఒకసారి తాగుతారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఒకసారి, రాత్రి భోజనం తాగుతారు. అలా కాదు, నీళ్లు వీలైనంత ఎక్కువ తాగాలన్నమాట. గంటకు ఒక గ్లాసు ఇలా తాగితే మనకి మన బాడీలో ఉన్న వేస్ట్ మొత్తము బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా మనము బరువు అనేది పెరగకుండా ఉంటాం అనమాట. మరొకటి, ఈ మెడిటేషన్ ద్వారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మన యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇలా దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఊబకాయం అనేది తగ్గిపోతుంది అనమాట. మరొకటి, మనం వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 2 వారాలకు ఒకసారి మనం బరువు చూసుకుంటూ, మన బాడీ మాస్ ఇండెక్స్ ఉంది కదా, అది ఎలా ఉంది, అది మన ఒక రేంజ్ ఉంటుంది అనమాట. అది 19 నుంచి 25 మధ్యలో ఉన్నంతే మనకి ఊబకాయం లేదు, మనం మామూలుగా ఉన్నట్టు. ఒకవేళ 25 దాటిపోయిందంటే మాత్రము మనము అక్కడ జాగ్రత్త పడాలన్నమాట. మనకి ఊబకాయము వచ్చేసినట్టే. ఇంకా 25 దాటిందంటే ఊబకాయము వచ్చినట్టు మనం దాన్ని భావించి దానికి తగు నివారణలు అనేది తీసుకోవాలి. మరొకటి, ఈ యొక్క హార్మోన్ల అసమతుల్యత ఉన్నటువంటి మనము ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ హార్మోన్లని ఇన్బ్యాలెన్స్ కాకుండా సరైన ఆహారపు అలవాట్ల ద్వారా మనము హార్మోన్లని బ్యాలెన్స్ చేసుకునేదానికి ఖచ్చితంగా ప్రయత్నించాలన్నమాట. మరొకటి, మనము ఈ పడుకునేటప్పుడు కూడా మనము ఎక్కువగా మంచి మెత్తటి బెడ్ మీద పడుకుంటాం కదా, దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. వీలైతే ఒట్టి మంచం మీద లేదా నేల మీద మాత్రమే పడుకున్నారంటే ఈ ఊబకాయం తగ్గేదానికి కూడా అవకాశము ఎక్కువ ఉంటుంది. ఇందాక మనం భోజనం గురించి చెప్పుకున్నాం కదా, ఈ భోజనం అనేది ఖచ్చితంగా మనము సూర్యాస్తమయం లోపు వీలైతే, లేదా కనీసము 6:30-7 లోపల మనము ఫినిష్ చేసేయాలి, అంతే, తినేసేయాలన్నమాట. అది కూడా తేలికపాటి ఆహారము, వెజ్ సలాడ్ లేదా చిన్న చిన్న ఫ్రూట్స్ లాంటివి తీసుకొని రాత్రిపూట భోజనాన్ని వీలైనంత త్వరగా మాత్రమే ముగించాలి. ఇంకొకటి, ఉదయం లేవగానే ఖచ్చితంగా 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. పరగడుపున 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తీసుకున్నామంటే ఈ మనలోని ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ అంతా ఉంటుంది కదా, అది త్వరగా బయటికి వెళ్ళిపోతుంది. మరొకటి, మనం ఎప్పుడు నిత్యంగా సంతోషంగా, ఎవరి మీద ద్వేషము, అసూయ లేకుండా మనల్ని ఉంచుకున్నట్లయితే మన మానసిక ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గిపోయి ఈ ఊబకాయానికి దూరంగా కూడా ఉండే అవకాశము ఉంటుంది. ఈ ఆహారం ఎలా తీసుకోవాలి అనే దాంట్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఉదయం పూట మనము భోగిలాగా తినాలన్నమాట. అంటే ఒక భోగవంతుడు ఎలా తింటాడు అనమాట, ఎక్కువ తీసుకోవాలి ఉదయం పూట ఆహారం అనేది. మధ్యాహ్నం పూట ఒక యోగిలాగా, యోగి ఏం చేస్తాడు, ఏదో ఫలము అవి తింటాడనమాట, అలాగా యోగిలాగా. రాత్రిపూట ఒక రోగిలాగా, అంటే కేవలము రోగి ఏం తీసుకుంటాడు, మామూలుగా ఒక గ్లాస్ పాలు, ఒక చిన్న బ్రెడ్ ముక్క కదా, అలా అన్నమాట. సో ఉదయం ఆహారం అనేది మనం ఎక్కువ తీసుకుంటే ఆహారం అనేది ఆ రోజుకు సరిపడే శక్తి మొత్తాన్ని మనకి ఇస్తుంది అనమాట. మధ్యాహ్నం ఆహారంలో తక్కువ ఉండాలి, ఉదయం కన్నా తక్కువ ఉండాలి, రాత్రిపూట వీలైనంత తక్కువ ఉండాలన్నమాట. ఇలాగా మన యొక్క ఆహారం తీసుకునేది కూడా మనం సరి చేసుకోవాలన్నమాట. ఈ ఆహారంలో కూడా పీచు పదార్థము ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి.
ఇలాంటివి పాటించడం వల్ల మనము ఊబకాయాన్ని దరిద్రానికుండా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం అనమాట. మనకి ఈ ఊబకాయము ఒకవేళ ఉన్నట్లయితే ఎలా దాన్ని తగ్గించుకోవాలో, అది కూడా ఇంటి చిట్కాల ద్వారా ఎలా చేసుకోవాలో మనము ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ముందుగా మొదటి నివారణ ఉపాయం ఏంటంటే సొంటి కషాయం అనమాట. మనము ఒక గ్లాసు సొంటి కషాయాన్ని చేసుకొని తాగినట్లయితే, అది కూడా ఉదయం 8-9 మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే ఒక గ్లాసు సొంటి కషాయం తాగినట్లయితే మంచి ఫలితాన్ని మనము చూడవచ్చు ఈ ఊబకాయాన్ని నివారించడానికి. మరొక ఇంటి చిట్కా ఏంటంటే, ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను తేనె, 1/2 స్పూను మిరియాల పొడి, ఒక నిమ్మరసం, అరబద్ద నిమ్మరసం కలుపుకొని మనము రాత్రి పడుకునే ముందు తాగాలి. దీన్ని ఏంటంటే, ఒక గ్లాసు నీటిలో 1/2 స్పూన్, 1 స్పూను తేనె, 1/2 స్పూను మిరియాల పొడి, ఒక అరదప్ప నిమ్మ చెక్క పిండుకొని రాత్రి పండుకునేటప్పుడు ఈ యొక్క కషాయాన్ని తాగవచ్చు. లేదా మరొకటి ఏంటంటే, ఉదయాన్నే పరగడుపున ఒక 10 కరివేపాకులు తీసుకోవాలి. డైరెక్ట్ గా మనం తీసుకొని ఆ కరివేపాకుల్ని నమిలి మింగేయాలన్నమాట. పరగడుపును తీసుకున్నావాలి. ఇలా ఒక 3 నెలల పాటు చేసినా కానీ ఒక చక్కటి ఫలితాన్ని మనము గమనించవచ్చు అనమాట. మరొకటి మనకి ఆయుర్వేదంలో ఈ త్రిఫల చూర్ణం అని ఉంటుంది. త్రిఫల చూర్ణము, ఈ తేనె 2 పరగడుపున కలుపుకొని మనకి ఒక 2 స్పూన్లు తీసుకోవచ్చు. త్రిఫల అనేది తీసుకున్నా కానీ మనకి మంచి ఫలితం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మరొకటి ఏంటంటే బ్రహ్మీ చూర్ణం అనేది ఉంటుంది అనమాట. ఈ బ్రహ్మీ చూర్ణం కూడా రోజుకి ఆహారంలో ఒక 2 స్పూన్లు, ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి. ఈ బ్రహ్మీ చూర్ణం అనేది ఆహారం తినే ముందు తీసుకోవాలి. అది ఉదయం బ్రేక్ఫాస్ట్ ముందా, లేదా మధ్యాహ్నం లంచ్ ముందా, రాత్రి డిన్నర్ ముందే మీ ఇష్టం అనమాట. ఒకసారి మాత్రము ఈ బ్రహ్మీ చూర్ణం తీసుకున్నా కానీ మనము ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇలాంటి పద్ధతులు, ఇలాంటి ఇంటి చిట్కాల ద్వారా కూడా మనము ఈ ఊబకాయాన్ని నివారించుకోవచ్చు అండి. ఇది ఈరోజు ఊబకాయం గురించి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నియంత్రించుకోవాలి, దానికి కావాల్సిన ఇంటి చిట్కాల గురించి తెలుసుకున్నాము. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాదయాత్ర మేడం గారికి, మహావతార ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, ఓపికగా ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సార్, చాలా చక్కగా వివరించారు. మాస్టర్స్ ఒకసారి మన మాస్టర్ కి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఊబకాయం అనేది ప్రతి ఒక్కరి చాలా మంది సమస్య అండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చిన సంది మొత్తం ఇంట్లో సిస్టమ్ లో ముందు కూర్చోవటం, అదొక తీవ్ర ఆందోళన, టెన్షన్స్, ఫ్యామిలీ అవన్నీ దాటి వల్లనే బాగా ఊబకాయం వచ్చేస్తుంది. కాబట్టి దేని వల్ల వస్తుందో కూడా కొంతమందికి అర్థం కాదు. నేను తక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను, నేనేమే హెల్దీగానే ఉన్నాను, అయినా కూడా మంచి ఫుడ్ తీసుకున్నా కూడా అంటే అది టెన్షన్స్ వల్ల వస్తుంది అనేసి కొంతమందికి తెలీదు. ఆలోచనలు ఎట్లా ఆలోచిస్తున్నాం అనేసి, అన్ని రకాలుగా ఎలా ఉండాలనేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రాఘవయ్య సార్, వెల్కమ్ సార్. ఆల్రెడీ మనకు కూడా రాఘవయ్య సార్ కూడా మన సెషన్ కి వచ్చున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం ముద్రల గురించి తెలుసుకుందాం. ఈ ముద్ర చేసి జలముద్ర అంటారండి. ఈ ముద్ర చేసే విధానం చూపిస్తాను, ఒకసారి చూడండి. మన యొక్క బొటన వేలుని చిటికెన వేలుకి దగ్గరగా ఉంచుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఉంచాలి. మిగతా 3 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, అదేవిధంగా రింగ్ ఫింగర్ ని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ 2 వేళ్ళు వచ్చేసి కొంచెం గుండ్రంగా ఉండే విధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ 2 చేతులు కూడా సేమ్ అలానే ఉంచుకొని పెట్టుకోవాలి. ఈ 2 చేతులని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఈ ముద్రని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర వలన మనకి ఉపయోగాలు: ఈ ముద్ర శరీరంలోని జలతత్వాన్ని పెంచి సరిచేయును. దీని క్రమం తప్పగా సాధన చేయడం ద్వారా శరీరంలో జలాంశము లోపించి వలన వచ్చే వ్యాధులన్నీ నయం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా సాధన చేయవచ్చు. మన శరీరంలో పొడిదనాన్ని తగ్గించి చెమ్మదనాన్ని కలిగించును. అంటే పొడిగా ఉన్న తత్వం తగ్గించి ఈ జలముద్ర చేయటం వల్ల చెమ్మదనాన్ని పెంచుతుంది. శరీరంలో జలాంశము లోపిస్తే రక్త స్వచ్ఛతలో తేడా రావచ్చు. ఈ ముద్ర అటువంటి లోపాన్ని తొలగించును. గ్యాస్ట్రో ఎంటరిటిస్, కండరాలు కుంచుకుపోవటము, బిగుసుకుపోవటము వలన వచ్చే నొప్పుల నుండి కూడా ఈ ముద్ర తగ్గిస్తుంది అన్నమాట. రక్త సంబంధ వ్యాధులు, రక్తహీనత, మొటిమలు, శరీరంలో వేడి,
చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది ఈ ముద్ర చేయటం వల్ల. ప్రాణశక్తి పెరిగి బరువు తగ్గుటకు మంచి సహాయకారి. ఈ ముద్ర అనుదినం సాధన చేసిన ముఖము కాంతివంతంగా మారుతుంది. స్నానానికి ముందు 5 నిమిషాల పాటు ఈ సాధన చేసిన జుట్టు నెరవటం అనేది తగ్గుతుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. నోటిలో లాలాజలము ఊరుటకు ఈ ముద్ర ఉపకారి. జీర్ణశక్తి పెరిగి కడుపులో వచ్చే అంటువ్యాధులు గాని ఈ ముద్ర సాధన వలన సమసిపోతుంది. పచ్చకామెరులకు ఈ ముద్ర మంచిది. మూత్రపిండాల సంబంధ వ్యాధులు గాని, అతి దాహం గాని, పొడి కళ్ళు సమస్య, పొడి దగ్గు, పొడి చర్మం పగలటము వంటి సమస్యలకు, ఆస్టియో ఆర్థరైటిస్, రుచి లేకపోతా ఉంటుంది. మనకి నాలుక ఒక్కోసారి ఏం తీసుకుంటున్నా ఆహారం రుచి తెలియకుండా ఉంటుంది. అలాంటి సమస్య నుంచి కూడా ఈ ముద్ర సాధన చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చర్మ సంబంధమైనటువంటి దద్దుర్లు కానీ, దురదలు కానీ ఇలాంటి వాటికి ఎంతగానో ఈ ముద్ర సహాయపడుతుంది. ఈ ముద్ర మనకి మానసికంగా అంటే ఈ ముద్ర సాధన చేయడం వల్ల శాంతి లభిస్తుంది. ఈ ముద్ర ధ్యానానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ ముద్రలు చేయటానికి ముందు మనకి ఉదయం పూట ఒక గోరువెచ్చని వాటర్, వేడి నీళ్లు మనము ఒక 1.5 లీటర్ 10 నిమిషాల్లో తాగగలిగి మనం చేసినా కానీ మనకి ఈ విరోచనం అనేది సాఫీగా అవటం వల్ల కూడా ఈ చర్మం సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. రోజు మొత్తంలో మనము ఈ గోరువెచ్చని వాటర్ అనేది 3 లీటర్ల నుంచి 3.5 లీటర్ వరకు తీసుకోవడం వల్ల కూడా చర్మం సంబంధించిన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేసినా కానీ చర్మ సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకొకసారి ఈ ముద్ర తెలియజేస్తాను చూడండి మాస్టర్స్. ఈ చిటికిన వేలుకి బొటన వేలు ఆనిచ్చి ఉంచాలి. మిగతా 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా 2 చేతులు ఇలా ఉంచుకొని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్లు ఉంచేసి కళ్ళు మూసుకొని ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయవచ్చును. ఈ ముద్రణ అనేది ఏ సమయంలోనే చేసుకోవచ్చు. దీనికి టైం అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదు, మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం చర్మ సంబంధించిన వ్యాధులు కానీ, వీటికి సంబంధించినవి బరువు తగ్గడానికి కానీ, ఒక సమస్య కాదు అన్ని రకాలు కూడా ఎంతగానో ఈ ముద్ర సహాయపడుతుంది. ఈ సదా అవకాశం ఇచ్చినటువంటి పారిజాత మేడం గారికి, అదేవిధంగా రంగనాథ్ సార్ గారికి సదావస్పటి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వాటర్ కొన్ని సందర్భాలలో మనము బయటకు వెళ్ళినప్పుడు కూడా వాటర్ తీసుకున్నప్పుడు కూడా ఈ ముద్ర అట్లా చేసుకోవచ్చు, ఏ టైం అన్నా చేసుకోవచ్చు అన్నారు కదా. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కూడా చాలా మందికి కిడ్నీ స్టోన్స్ అనేసి డీహైడ్రేషన్ అయిపోతుంటారు అనమాట. వాటర్ లేకపోతే కూడా ఎనర్జీ ఉండదు కదా, వాటర్ మొత్తం డీల్ అయిపోతుంటారు కాబట్టి అలాంటి టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి మా సార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే మాస్టర్స్, నమస్తే. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా నేను తెలియజేసేది ఏంటంటే అభ్యంగ స్నానం గురించి అండి. ఈ అభ్యంగ స్నానం నార్మల్గా అయితే డైలీ మనం 1 or 2 times డైలీ స్నానం చేస్తాము. ఈ స్నానం చేయటం వల్ల బాహ్య శుద్ధి అవుతుంది, ధ్యానం ఏంటంటే ఆత్మశుద్ధి అవుతుంది. ఫస్ట్ మనం దేహము కూడా ఇంపార్టెంటే కాబట్టి బాహ్య శుద్ధి చేస్తున్నాము. కానీ ఈ అభ్యంగ స్నానం అంటే ఎలా ఏంటి అనేసి, దాని గురించి ఉపయోగాలు ఏంటి అనేసి మనం క్లియర్గా తెలుసుకుందాము. మనం కొన్ని ఆయిల్స్ తోటి మర్దన చేసినట్లయితే మన బాడీలో రక్త ప్రసరణ అవన్నీ మంచిగా జరగడానికి ఈ ఆయిల్ మసాజెస్ అని ఉంటాయి కదా, అలా చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒక నువ్వుల నూనె, ఇప్పుడంటే బేబీ ఆయిల్ అవన్నీ వచ్చినాయి. పూర్వం రోజులలో ఏంటంటే ఆముదము, నువ్వుల నూనె అలా ఏది ఉంటే వాళ్ళు అలా రాస్తూ ఉండేది. ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా అవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా సర్క్యులేట్ అవ్వాలి అనేసి. ఇప్పుడు మనం పెద్ద అయినాక ఏంటంటే మనం ఈ బిజీ లైఫ్లో అవేమి చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ అట్లా అనేసి వస్తున్నాయి. కాబట్టి మినిమం ఒక 15 days or 1 monthకి వన్స్ అన్న ఇట్లా కొన్ని ప్లేస్లలో వీటికి సపరేట్గా ఉంటాయి అన్నమాట. 15 daysకి 1 monthకి అట్లా చేయించుకున్నట్లయితే ఇది కూడా ఒక ఔషధం లాగే అన్నమాట. మనం టాబ్లెట్స్ ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంటుందో
ఈ అభ్యంగ స్నానం కూడా మన బాడీకి ఒక ఔషధం లాగా. ఇది జెంట్స్ అయితే మార్నింగ్ ఒక చేసేసి ఎండలో కూర్చున్నట్లయితే అంత మర్దన ఒక 20 మినిట్స్ బాగా మర్దన చేసి 20 మినిట్స్ ఎండలో కూర్చున్నట్లయితే డి విటమిన్ వస్తుంది. 20 మినిట్స్ బాగా మర్దన చేయాలి, మళ్ళీ ఒక 20 మినిట్స్ వదిలేయాలి, కొద్దిసేపు అలాగే ఉండాలన్నమాట, తర్వాత స్నానం చేయాలన్నమాట. ఓకే, అలాగే ఇది ఎట్లా అంటే ఆయిల్స్ ఏమేంటివంటే వాతావరణాన్ని బట్టి మనము ఆయిల్స్ చేంజ్ చేయాలి. బయట ఎండగా ఉంది, మన బాడీలో కూడా ఎండ ఎక్కువ ఉంది, అలాంటి టైంలో ఏంటంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె కానీ వాడాలి. ఏదైనా ఒకటి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. బయట వాతావరణం చల్లగా ఉండే అంటే చలికాలము వర్షాకాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి మన బాడీ కూడా చల్లగా ఉంటే అప్పుడు ఏం చేయాలి, బాదం ఆయిల్ కానీ దేశీయ ఆవు నెయ్యి కానీ మర్దన చేసుకోవాలి. లేదు మా బయట నార్మల్గా ఉంది, మన బాడీలో హీట్ అండ్ కోల్డ్ సమానంగా ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వుల నూనె కొంచెం, దేశీయ ఆవు నెయ్యి కొంచెం, రెండు మిక్స్ చేసి రెండింటితోటి మర్దన చేసుకోవచ్చు, రెండు సమానంగా తీసుకోవచ్చు. ఈ ఆయిల్స్ని కొంచెం గోరువెచ్చగా చేసినట్లయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది 20 నిమిషాలు చేసుకోవాలి, బాగా మర్దన చేయాలి. అలాగే 20 మినిట్స్ వెయిట్ చేయాలి. స్నానం చేయడానికి ముందు ఒక 20 మినిట్స్ మర్దన చేయాలి, 20 మినిట్స్ మళ్ళీ వెయిట్ చేయాలన్నమాట స్నానానికి బిఫోర్, అలా ఉండాలి. అలాగే పిల్లలు ఏంటంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకి బాదం ఆయిల్ కానీ దేశీయ ఆవు నెయ్యి కానీ ఏదైనా వాడొచ్చండి. మనం ఇంకా మనం నువ్వుల నూనె అది వాడతాం కదా, వాటికంటే పిల్లలకి ఇది బెటర్గా పనిచేస్తుంది అనమాట. అలాగే శ్వాస ఆయిల్ అనేసి మస్టర్డ్ ఆయిల్ కూడా ఉంటుంది తెలుసు కదా, అదే ఆర్థరైటిస్ అలా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. ఈ ఆయిల్ ఎలా అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ కాళ్ళ నుండి తల వరకు. మనకి ఎక్కడ చేయాలంటే ఫస్ట్ చేతిలో పోసేసుకుంటాము, చేతులు రుద్దేసుకుంటాము, అట్లా చేస్తుంటాం కదా, అలా కాకుండా ఫస్ట్ కాళ్ళ నుండి మెల్లిగా స్టార్ట్ చేసి చేతులు అట్లా బాడీ తర్వాత తల అట్లా కింద నుండి చేసుకోవాలన్నమాట. అలాగే సమ్మర్లో ఇప్పుడు వాతావరణము ఏంటి, ఫస్ట్ కాళ్ళ నుండి స్టార్ట్ చేసి తల వరకు వెళ్ళాలి. వాతావరణం కోల్డ్గా ఉంటే ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత అల్లం రసం కానీ శొంఠి కషాయం, అల్లం కషాయం అని శొంఠి, అల్లం ఎండితే శొంఠి లాగా అవుతుంది, ఆ శొంఠి కషాయం తీసుకున్నట్లయితే హెల్దీగా ఉంటారనమాట. వాతావరణం బయట కోల్డ్ ఉంటుంది కదా, కొంచెం కోల్డ్ చేయకుండా మన బాడీకి సెట్ అవుతుంది. సమ్మర్లో అయితే గసగసాలతోటి పాయసం చేసుకొని కూడా తాగొచ్చు. హాట్ వాటర్ ఇప్పుడు స్నానం చేయడానికి మళ్ళా ఇప్పుడు ఆయిల్ మసాజ్ అయిపోయింది, మనం 20 మినిట్స్ వెయిట్ చేసాము, తర్వాత స్నానం గురించి అనమాట. స్నానం ఎలా, హాట్ వాటర్ కొంతమంది హాట్ వాటర్ చేస్తారు, కొంతమంది కూల్ వాటర్ చేస్తారు. కాబట్టి హాట్ వాటర్తో చేసినట్లయితే కాళ్ళ నుండి తలపైకి ఫస్ట్ కాళ్ళు తడి చేసుకొని మెల్లిగా లాస్ట్కి తల చేసుకోవాలన్నమాట. కోల్డ్ వాటర్ అయితే ఫస్టే తల నుండి పోసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా రాత్రి కొంత నిద్ర రాక అట్లా ఉంటుంది కదా, పాదాలని ఒకదానిపైన ఒకటి ఇలా రబ్ చేస్తూ ఉన్నట్లయితే కొంచెం బాగా నిద్ర వస్తుంది అనమాట. ఇది మనము రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొంతమందికి వెరికోసిస్, ఈ మధ్యలో లేడీస్ కూడా చాలా వెరికోసిస్ ప్రాబ్లం వస్తుంది, రక్త నరాలలో బ్లడ్ సర్క్యులేట్ కాక అక్కడెక్కడక్కడ స్ట్రక్ అయ్యి బ్లడ్ క్లాట్ అవుతుంది కదా, దాన్ని ఈ ఆయిల్ మర్దన ద్వారా మనం నివారించవచ్చు. ఇది ఏంటంటే ఇక అభ్యంగ స్నానం ఒక మంచి ఔషధం అని చెప్పొచ్చు. ఓకే మాస్టర్స్, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మాస్టర్లందరికీ, ఈ రంగనాథ్ మాస్టర్కి, మహోత్తర్ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముద్రాస్ గురించి ఇంకెవరికైనా డౌట్ కానీ ఏదైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోవచ్చండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. లాస్ట్ 5 మినిట్స్ మాత్రమే. ఈ ముద్ర చేయకూడని వాళ్ళు కూడా ఉన్నారు మేడం, చెప్తాను. కఫం కానీ, దగ్గు, తుమ్ములు అతిగా ఉన్నా కానీ, ముక్కు కారుతున్నా కానీ, సైనటైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే థ్యాంక్ యూ సార్. ముద్ర ఇంకొకసారి చూపించండి సార్. చూస్తున్నాను. మన చిటికిన వేలు ఉంది కదా మేడం, ఈ చిటికిన వేలకు వచ్చేసి బొటన వేలు ఉంచాలి.
గోళ్ళు తగలకుండా ఓకే. ఈ 2 వేళ్ళు అనేది చక్కగా ఆనించి మిగతా 3 వేళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఒకదానికి ఒకటి చక్కగా స్ట్రైట్ ఉంచుకోవాలి. ఈ విధంగా 2 అరచేతుల్లో పెట్టుకుని పైన మన తొడల పైన ఉండేట్టుగా ఆకాశం వైపు తిప్పి ఉంచాలి అరచేతులు. ఈ విధంగా మనం రోజు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఏ సమయంలోనే చేసుకోవచ్చు. మన ధ్యానం కూడా చేయొచ్చు దీంట్లో. మన ధ్యానానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లా పెట్టేసుకొని ధ్యానంలో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఈ ముద్ర పేరు వర్ణముద్రనా సార్? జలముద్ర. జలముద్ర. ఓకే సార్. పారిజాత మేడం చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. అదే సార్ కిరణ్ సార్, మీకు ఒక డౌట్ ఉన్నది. ఇప్పుడు మెడిటేషన్ వల్ల ఏమన్నా ఒబెసిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా తగ్గుతుంది మేడం. మెడిటేషన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సో ఒత్తిడి అనేది మనకి రాదు కదా అక్కడ జరుగుతుంది. మళ్ళీ మెడిటేషన్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాంసాహారాన్ని మానేయాలని చెప్పి కోరిక ఉంటుంది. మీరు ఆల్రెడీ మానేసేయడం నాకు తెలియదు. ఆ మాంసాహారాన్ని మానడం కూడా మనకి ఈ యొక్క చెప్పండి. అంటే నా గురించి కాదు సార్, కాళ్ళ నొప్పులు అది ఉంటారు కదా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం అడుగుతున్నాను. అదే అందరికీ మేడం నేను చెప్పేది కూడా అందరికీ. మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఫలితం ఉంటుంది. మెడిటేషన్ తో పాటు మన ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్ మేడం. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇంకొకటి ఈ యొక్క ఏది నాన్ వెజ్ అనేది పూర్తిగా మానేయాలి మేడం. నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు. నాన్ వెజ్ ఈ యొక్క కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా వాటికి అసలు వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక 5 minutes మనం మెడిటేషన్ చేసుకొని సెషన్ క్లోజ్ చేద్దాం. అందరూ వేళ్ళలో వేలు పెట్టుకోండి మాస్టర్స్. ఐస్ క్లోజ్ చేయండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చున్నాం. శూన్య ధ్యానం చేసుకుందాం ఒక 5 minutes. Okay, masters. Last 30 seconds. 20. 10 seconds. 10, 9, 8, 7,
6, 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులను విడదీస్తూ 2 కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. ఒక 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. ఓకే, మీ 2 చేతులు చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మనం 11 గంటల సెషన్లో మీట్ అవుతాం.